హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే పీపీఈ. అసలు పీపీఈ అంటే ఏమిటి అనేది ఈరోజు ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. సో పీపీఈ అనగా ఇంగ్లీష్లో పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్. ఏమంటారు? పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్. ఈ పీపీఈనే తెలుగులో మానవ సంరక్షణ పరికరాలు అంటారు. ఏమంటారు? మానవ సంరక్షణ పరికరాలు అని అంటారు. ఓకే, ఈ పీపీఈ అంటే ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ పీపీఈ అనగా మనం ఏదైనా కార్యాలయాల్లో కానీ, కంపెనీల్లో కానీ, ఆఫీస్లో కానీ, హాస్పిటల్లో కానీ పని చేసేటప్పుడు ఏంటంటే కార్యాలయంలో కానీ, ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ, హాస్పిటల్లో కానీ, ఆఫీసుల్లో కానీ పని చేసేటప్పుడు మనకి మనం రక్షించేటకు అవసరమయ్యేటువంటి పరికరాలని పీపీఈ అంటారు. అంటే పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్ అని అంటారు. సో ప్రమాద బాధల నుండి, అంటే ఆ ఆఫీసులో పనిచేసేటప్పుడు ప్రమాదాల నుండి మనం రక్షించడానికి అవసరమైనటువంటి వస్తువులనే పీపీఈ అంటే పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్ అని అంటారు. అంటే మానవ సంరక్షణ పరికరాలు అంటారు. ఓకే, ఇంతవరకు ఓకే. సో ఈ పీపీఈలు అనేవి, ఈ పీపీఈలో ఏవేవి వస్తాయి, ఏవే పార్ట్స్ వస్తాయి, ఏ వస్తువులు అనేవి వస్తాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మానవ సంరక్షణ పరికరాలు అనేవి మనం గుర్తించుకోవడానికి ఒక సింపుల్ మెథడ్ చెప్తాను మంచిగా. అంటే ఒక వ్యక్తికి టాప్ టు బాటమ్ మొత్తం కూడా పీపీఈ అనేది మానవ సంరక్షణ పరికరాలు కావాలి. సో మన బాడీలో ప్రతి పార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నింటిని కూడా రక్షించుకోవడానికి ఈ పీపీఈ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం సరిగ్గా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ పీపీఈలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం టాప్ టు బాటమ్ ముందు చేసుకుంటే హెడ్. అంటే మన తలని మనం రక్షించుకోవాలంటే ఫస్ట్ ఏం కావాలి? హెల్మెట్ కావాలి. సో ఫస్ట్ పీపీఈలో ఫస్ట్ పాయింట్ అంటే హెల్మెట్. దీన్ని హెల్మెట్ అంటారు. సో ఈ హెల్మెట్ అనేది మనం ఎక్కడైనా కార్యాలయంలో పనిచేసేటప్పుడు పైనుంచి ఏవైనా వస్తువులు కానీ పడేటప్పుడు మన తలకి ఇంజూర్ అవుద్ది. సో ఇంజూర్ అనేది అంటే మన తలకి గాయం కాకుండా ఈ హెల్మెట్ అనేది రక్షిస్తుంది. కాబట్టి హెల్మెట్ అనేది ముఖ్యం. సో నెక్స్ట్ ఏంటంటే ఐ. అంటే మన కళ్ళజోడు అనేది అవసరం. అంటే గగుల్స్ అని అంటారు ఇంగ్లీష్లో, గగుల్స్ అని అంటారు. సో ఈ గగుల్స్ అనేవి, కళ్ళద్దాలు అనేవి మనకి ఐకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పనిచేసేటప్పుడు దుమ్ము, ధూళి, ఇసుక, అలాగే మన కెమికల్స్లో పనిచేసేటప్పుడు కెమికల్ అనేది మన కంట్లో పడడం జరుగుతుంది. సో దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి మన కళ్ళు కూడా పాడైపోతుంది. కావున మనం అలాంటి పనులు ఎప్పుడైనా చేసేటప్పుడు మనం గగుల్స్ అంటే కళ్ళజోడు యూజ్ చేసుకొని మనం పని చేయవలసి వస్తుంది. ఓకేనా? కళ్ళజోడు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? ఇయర్ బడ్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటున్నానంటే ఆఫీసులు అంటే కొన్ని ఓకే, బట్ కొన్ని కార్యక్రమాలు అంటే ఫ్యాక్టరీల్లో అలాంటి కర్మాగారాల్లో మనం పనిచేసేటప్పుడు ఇయర్ బడ్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటున్నానంటే పెద్ద మిషనరీ సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ వల్ల మన యొక్క చెవులు వినికిడి అనేది పోతుంది. కావున మన చెవుల యొక్క వినికిడిని రక్షించుకోవడం కోసం ఇయర్ బడ్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే సౌండ్ బారి నుంచి మనం రక్షించుకోవడానికి ఇయర్ బడ్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మాస్క్. ఇప్పుడు మాస్క్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. అంటే మన పరిసరాల్లో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, బ్యాడ్ స్మెల్స్ అండ్ వైరస్లు ఇవన్నీ మన బాడీలోకి వెళ్లకుండా సంరక్షిస్తుంది. మాస్క్ అనేది సంరక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జాకెట్. రేడియం జాకెట్ కావాలి. అంటే
రేడియం జాకెట్ అనేది, దీన్ని రేడియం జాకెట్ అంటారు. సో రేడియం జాకెట్ అనేది యాక్చువల్గా రేడియం సింబల్స్ ఇట్లా ఉంటాయి. అంటే షర్ట్కి రేడియం జాకెట్కి ఇట్లా ఉంటాయి. అంటే మనం ఏదైనా కార్యాలయంలో పనిచేసేటప్పుడు వర్కింగ్లో ఏమైనా బిల్డింగ్ కానీ లేకపోతే ఏమైనా వర్కింగ్లో ఉండేటప్పుడు రేడియం జాకెట్స్ ఎందుకు పెట్టుకుంటారంటే పాయింట్అవుట్ చేస్తా, అంటే రేడియం అనేది అందులో ఉన్న రేడియం జిగ్ మెరుస్తూ ఉంటాయి. సో మెరుస్తున్నప్పుడు అక్కడ ఆ వ్యక్తి ఉండడాన్ని పాయింట్అవుట్ చేయవచ్చు. కావున రేడియం జాకెట్ అనేది చాలా అందరూ ఉపయోగిస్తారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, గ్లౌజెస్. అంటే మన హ్యాండ్ గ్లౌజ్ అనేది చాలా ముఖ్యం. అంటే మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా కెమికల్ కానీ లేకపోతే ఎటువంటి మనం క్లీన్ చేసే మన చేతితో ఎటువంటి మన చేతికి ప్రమాదం జరగకుండా రబ్బర్ గ్లౌజెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో రబ్బర్ గ్లౌజ్ అనేది కంపల్సరీ మనకి ఉండవలసిన పీపీఈ ఎక్విప్మెంట్. సరేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బెల్ట్, సేఫ్టీ బెల్ట్ అంటే ఇది కాదండి, ఇది కాదు సేఫ్టీ బెల్ట్ అంటే మనం ఎత్తు, అంటే ఒక మనిషి 6 feet కంటే ఎక్కువ ఎత్తుగల ప్రదేశాల్లో ఎటువంటి పని చేసినా, పెయింటింగ్ చేసినా అలాగే గ్లాస్ క్లీనింగ్ చేసినా ఇటువంటి ప్రదేశాలు ఎవరైతే ఎక్కుతారో అంటే సో అలాంటప్పుడు అనేది బెల్ట్ సపోర్ట్తో ఎక్కుతారు. సో బెల్ట్ అనేది చాలా ముఖ్యం. బెల్ట్ లేకపోతే మనం జారి కింద పడే అవకాశం ఉంది. కావున సో సేఫ్టీ బెల్ట్ అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ ఏంటంటే గమ్ షూస్. దీన్ని గమ్ షూస్ అంటారు. అంటే ఈ గమ్ షూస్ అనేవి వ్యక్తి యొక్క కాళ్ళకి ఉపయోగపడతాయి. అంటే కాళ్ళకి గమ్ షూస్ పెట్టుకుంటారు. అంటే గమ్ షూస్ అనేవి ఈ ముందు భాగం, షూస్ యొక్క ముందు భాగంలో గట్టిగా ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గమ్ షూస్ అనేవి ఈ కాళ్ళకి చాలా ఎత్తు వరకు ఉంటాయి. సో గమ్ షూస్ అనేది చాలా ఉపయోగం. ఎందుకంటే మనం ఎక్కడైనా వాటర్లో నడిచేటప్పుడు కానీ, అంటే ఎందుకంటే వాటర్లో నడిచేటప్పుడు ఎటువంటి కరెంట్ వైర్స్ అంటే కరెంట్ పవర్ అనేది రన్ అవుతున్నప్పుడు ఈ గమ్ షూస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏవైనా రాళ్ళు కానీ ఇనుములు కానీ సంథింగ్ అట్లా పడిపోతే మన కాళ్ళకి దెబ్బ తగలకుండా, ఇంజూర్ అవ్వకుండా ఈ గమ్ షూస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏవైనా మనం నడిచి వెళ్తున్నప్పుడు ఎటువంటి క్రిములు ఎటువంటి అపాయం కలిగించేటువంటి జీవులు మనకి కరకుండా ఇంజూర్ చేయకుండా ఈ గమ్ షూస్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. ఇవ్వండి ఈ పీపీఈలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. దీన్ని పర్సనల్ ప్రొటెక్ట్ అంటే మానవ సంరక్షణ పరికరాలు అంటారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.